ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మీకు ఫ్లవర్స్ చెట్లు చూపెట్టబోతున్నాను. అవునండి, చూసేద్దాం. మల్లె చెట్టు అనమాట. ఇది సన్న మల్లెల చెట్టు. ఇంకోండి పూలు చూపెడతా. ఇంకోండి ఇలా ఉంటాయి అన్నమాట వీటి పూలు. ఇంకోండి ఇవి వీటి పూలు అన్నమాట. చెట్టు పైననే ఉంటాయి ఈ పూలు, ఎప్పుడు కింద పూయవు. నెక్స్ట్ మీకు గులాబీ పూలు చూపెడతాను. దానికి ఏం పూలు పూయలేదు, నార్మల్గానే ఉంది. ఓన్లీ ఫ్లవర్స్ చూపెడతాను. ఇంకోండి ఇదే పూత వస్తుంది, పూలు మొత్తం ఎండిపోయినాయి, పూత వస్తుంది. నెక్స్ట్ మీకు పత్తి చూపెడతాను, కాటన్ ప్లాంట్ చూపెడతాను. ఇంకోండి ఇదే కాటన్ ప్లాంట్ పూత అన్నమాట. ఇదంతా కాటన్ ప్లాంట్ పూత. ఇదిగోండి అంగోండి అది హైబిస్కస్ అన్నమాట. అది హైబిస్కస్. మీకు దగ్గర నుంచి చూపెడతాను. ఇదిగోండి హైబిస్కస్ అన్నమాట. ఇదిగోండి మన హైబిస్కస్. అంతే అన్నమాట. ఇంకా మీకు వేరే వీడియోలో చూపెడితే ఇంకా వేరేవి ఏమైనా చూపెడతాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫ్లవర్ ట్రీ అన్నమాట. అది ఏం ట్రీ అంటే సత్యనారాయణ స్వామి పూలు చెట్టు అంట. అది ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి ఇదే అనమాట సత్యనారాయణ పూలు స్వామి చెట్టు అన్నమాట. సరే మీకు నెక్స్ట్ గుత్తిజాజి పూలు అంట, అవి చూపెడతా. ఇదిగోండి ఇవే గుత్తిజాజి పూలు ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి మల్లెపూలు. అవి మల్లెపూలు. ఇంకోండి ఈ చెట్టు అక్కడ ఉంది కదా, అది మల్లెపూలు అన్నమాట. నెక్స్ట్ మీకు పాలు వస్తాయి కదా, ఆ చెట్టు చూపెడతా. దాని పేరు ఏందని. ఇంకోండి ఇదే అనమాట పూలు అన్నమాట. ఇవి ఆ పూలు. ఇంకో మల్లెపూ చెట్టు చూపెడతాను. ఇందాక నేను చూపెట్టింది దానికి పూలు లేవు, దీనికి పూలు ఉన్న చెట్టు చూపెడతాను. ఆ గొండయన్నీ పూలు అన్నమాట. ఆ చెట్టుకి అన్ని పూలు అంతే. ఇంకా మన ఇంట్లోనే. ఓకే, బై ఫ్రెండ్స్, మిస్ యూ ఆల్.